హే హే నేను వచ్చేసా, ఇంకో పిచ్చి వంట తెచ్చేసా. ఇగో ఇవి మష్రూమ్స్ అన్నమాట. నీట్ గా తోమేసుకోవాలి. అంటే ఇవి ఏరుకొచ్చి కొద్ది ఎక్కడ పడితే అక్కడ కాలం దగ్గర పూసినవి కాదు. మనకి ఇప్పుడు నాటు దొరకట్లేదు కాబట్టి హైబ్రిడ్ మష్రూమ్స్ ఇగో అన్నమాట. ఇలా నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. కొంచెం జాగ్రత్త వడగట్టుకోకపోతే మష్రూమ్లు కిందకి వెళ్ళిపోయి నీళ్ళు ఇందులో ఉండిపోతాయి. కొంచెం జాగ్రత్త వడగట్టుకోవాలి, ఓకేనా? తర్వాత అమ్మ ఒక్కొక్కటి పక్క నుంచి అందిస్తూ ఉంటే ఒక్కొక్క ఐటమ్ దాంట్లో వేసేసుకోవాలి. అమ్మ వీడియో బేగా అయిపోవాలి, లేక అవ్వకూడదు, గబగబా అందించమ్మా అంటే మధ్యలో డబ్బాలు పెట్టడానికి దూరంగా వెళ్ళిపోతుంది మా అమ్మ మరీనా. చికెన్ మసాలా గో 5 రూపాయలు వేయాలి, ఎక్కువ రేట్ వేయకూడదు. హోల్సేల్ లో 4 రూపాయలకి వస్తుంది. ఇదే కొనుక్కోవాలి. ఎక్కువ రేట్ వేస్తే టేస్ట్ పాడైపోద్ది, మీ ఇష్టం. నేనేదో వీడియో కోసం వంట చేస్తుంటే ఒక ఆంటీ వచ్చి టమాటీలు ఉన్నాయని అడిగింది. చేతిలో టమాటీలు పెట్టుకొని మరి టమాటీలు లేవని ఇదిగో చెప్పాను. మా తోటలో పండించిన టమాటీలు. కాకపోతే తోటే లేదు. కాయగూరలన్నీ కసాబిసా నరికిసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొయ్యాలి. అవి కూడా ఇలా సొట్టబడిపోయిన కత్తెరతోనే కొయ్యాలి, మంచి కత్తెరతో కట్ చేయకూడదు. సరే గానీ ఇలాంటివన్నీ చూసి మీరు ఇంటి దగ్గర ప్రయోగాలు చేసి ఆరోగ్యాల మీద తెచ్చుకొని మా మీద కంప్లైంట్లు మాత్రం అసలు ఇవ్వకండి. మీకు ఈ రెసిపీ కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి మష్రూమ్ కర్రీ అని కొట్టండి. ఇదేం కర్మ, ఇలాంటివి ఇంకెన్నో వస్తాయి. మొత్తానికి మంచి కంప అయితే వచ్చింది, మంచి సువాసన అయితే వచ్చింది. లేదు లేదు, ఏ మాటకు ఆ మాట గానీ మష్రూమ్ కర్రీ చాలా బాగుంది, అందుకే వీడియో తీయడం మర్చిపోయాను.